కన్నా సూర్య ఉపాసన, సూర్య ఆరాధన అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈయన ప్రత్యక్షం, భగవానుడు, ప్రత్యక్షంగా ఉండేటువంటి భగవానుడు, పరమాత్మ. ప్రత్యక్షమైన ఆ పరమాత్మని మనం మర్చిపోతే ఎట్లా? ఆయన తత్వాన్ని మనం తెలుసుకుని సంధ్యోపాసన, సూర్యోపాసన అంటే సంధ్యోపాసన, ఒక కాలం, ఆ కాలంలో ఆ సూర్యుని ఉపాసన చేయటం. ఏ కాలంలో అయినా ముఖ్యమైన ఈ సూర్య ఆరాధన, సూర్య ఉపాసన ఈ మన్వంతరంలో మనకి చాలా ముఖ్యమైంది. అది కూడా మనం చెప్పుకున్నాం. ఎందుకో ఇది వైవస్వత మన్వంతరం. వైవస్వతం అంటే ఏమిటి? వివస్వాన్. వివస్వాన్ అంటే ఎవరు? సూర్యుడు, సూర్యపుత్రుడు వైవస్వతుడు. కాబట్టి ఈ మన్వంతరంలో విశేషంగా, అన్ని మన్వంతరాలు, కానీ ఈ మన్వంతరంలో మాత్రం సూర్యారాధన లేకుండా నీకు ఏ ఫలము రాదు. గుర్తుపెట్టు, ఏ మంత్రము ఫలించదు నీకు. సూర్యారాధన, అందులోనూ సంధ్యోపాసన అని, సంధ్యావందనము, సంధ్యోపాసన. ఉపనయనమైన వారైతే గనక వారి పద్ధతి మంత్రం ఉచ్చారణ చేస్తూ వారు సూర్యారాధన, సూర్యోపాసన చేయాలి. అనుపనీతులైతే గనక, ఉపనయనం కాలేదు, వారేం చేయాలి? సూర్యుడికి నమస్కారం చేయండి, ఆదిత్య హృదయం పఠించండి. మిత్ర రవి సూర్య భాను ఖగపూష హిరణ్య గర్భమరీచ్యాదిత్య సవిత్రర్క భాస్కరేభ్యో నమో నమః అని అనుకోండి చాలు. మిత్రాయ నమః నీళ్లు విడిచిపెట్టండి. రవయే నమః, సూర్యాయ నమః, భానవే నమః, ఖగాయ నమః, పూష్ణే నమః, హిరణ్యగర్భాయ నమః, మరీచయే నమః, ఆదిత్యాయ నమః, సవిత్రే నమః, అర్కాయ నమః, భాస్కరాయ నమః అని నీళ్లు విడిచిపెట్టండి చాలు, అంతే. లేదా మీ గురూపదేశ మంత్రంతో నీళ్లు విడిచిపెట్టండి. ఎంత ప్రసన్నుడవుతాడు సూర్యుడు, ఎంత ఆనందిస్తాడు, అంతే. మాకు ఉపనయనం కాలేదండి, అందరికీ సూర్యోపాసనకి అధికారం ఉంది. కానీ ఉపనయనమైన వారు మంత్రంతో, గాయత్రి మంత్రంతో పాటుగా చేస్తారు. అలా చేయవలసిన అవసరం ఏముంది, అలా చేయకపోతే ఏమవుతుంది అనేదంతా కూడా ఈరోజు సూర్యోపాసన ప్రాధాన్యాన్ని చెప్తూ ఉన్నారు. ఇండిపెండెన్స్ డే రోజు సూర్యోపాసన చూసాను. అంటే ఇండిపెండెన్స్ అంటే మనకి సూర్యోదయం అయినట్టే కదా ఆ రోజు, అందుకనే సూర్యోపాసన ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. సంధ్యాకాలే తు సంప్రాప్తే, సంధ్యాకాలంలో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సంధ్యాకాలము సంప్రాప్తమైనప్పుడు, వచ్చినప్పుడు, రౌద్రే పరమదారుణే, అది ఆ కాలము పరమదారుణమైన రౌద్రకాలముట. ఇదేంటండి, బాగుంది కదా రౌద్రం అంటున్నారే అంటే, కాలంలో మార్పులు ఉంటాయి, మనస్సు మీద ఆ ప్రభావం పడుతూ ఉంటుంది. తెలియదు, అది భయంకరమైన ప్రభావం. ఆ సమయంలో బీపీ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది, అవన్నీ కంట్రోల్ అవ్వాలి అని. సాయంకాలం, పగలు కూడా అట్లాగే ఉంటుంది పరిస్థితి. పగలైతే లో బీపీ, సాయంత్రం అయితే హై బీపీ, ఇటు కూడా అవ్వచ్చు వాళ్ళ శరీర స్థితిని బట్టి. మొత్తానికి మార్పులు అయితే అవుతూ ఉంటాయి, కొంచెం కొంచెంగా మార్పులు అవుతూ ఉంటాయి. పరమదారుణే మందేహ రాక్షస ఘోరాహ, ఒక రాక్షసులుట గుంపు, ఒక రాక్షసుల గుంపు, మందేహ రాక్షసులు. వీళ్ళు వచ్చేస్తారు ఆ సమయంలో, సంధ్యాకాలంలో. వాళ్ళు సూర్యుడికి అడ్డుపడుతూ ఉంటారు, వాళ్ళ పని. కోపం ఆయన మీద వాళ్ళకి, ఏమిటో కోపం. ఆ మందేహ రాక్షసులు సూర్యమిచ్చంతి ఖాదితుం, సూర్యుడిని తినేసేయాలి అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారట. అది